చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీ ఇద్దరికి 2 కుర్చీలు కాదు, ప్రసాద్ ఇంకో కుర్చీ తీసుకురామ, కూర్చుంటారు ఇద్దరు. కొంచెం ఆ కుర్చీ ఏడు జరుపుకో. ఓకే, కూర్చో. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చిన తర్వాత జలప్రళయం పార్ట్ 7 చెప్తా. అందాక ఇంకా రాలేదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను, ఓకేనా? కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పండి, ఓకేనా? మీ తండ్రి పేరు మీ అందరికీ తెలుసు, మీ నాన్నగారి పేరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఆదాము తండ్రి పేరేంటి? ఆదాము తండ్రి పేరేంటి? కొంతమంది మాట్లాడారంటే డౌటా? వచ్చే ఆదివారం అడిగి నేను పెన్సిల్ అవన్నీ తీసుకొచ్చి వచ్చేవారం ఇస్తా. అవి ఏంటి ఇప్పుడు చెప్పేస్తాను. ఆదాము తండ్రి పేరేంటి? చెప్పండి గట్టిగా అందరూ. అవునా కాదా? ఆదాము గారి తల్లి పేరేంటి? అంతే, తల్లి తండ్రి కూడా దేవుడే. అప్పుడు చెప్పండి, ఆదాము తల్లిదండ్రుల పేర్లు దేవుడు. ఓకే. అవ్వ తండ్రి పేరేంటి? ఆదాముకి తండ్రి దేవుడు, మరి అవ్వకి తండ్రి? అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము పక్కటెముకలో నుంచి సృజింపబడింది కాబట్టి, నరు నుండి తీయబడింది కాబట్టి, నారి కాబట్టి తండ్రి ఎవరు అవుతారంటే ఆదాము అవుతాడు, దేవుడు అవుతాడా? ఆదాము. పోనీ అవ్వకి తల్లి ఎవరు? వాడిని కదా ప్రశ్నలే. ఇంటికి వెళ్తారు, మీ పెద్దవాళ్ళు అడగండి, చెప్తారు. ఆదాము తల్లిదండ్రుల పేర్లేంటి? హవ్వ తల్లిదండ్రుల పేర్లేంటి? ఆదాము. అవునా? ఓకేనా? సరే, ఆదాము అవ్వలకి పుట్టిన 2 కుమారుల పేర్లు చెప్పండి. 3వ ప్రశ్న. వెరీ గుడ్. చాలా పిల్లలు మంచి స్పీడ్గా ఉన్నారు. ఆదాము అవ్వలకు పుట్టిన పేర్లు ఓకే. నోవాహు కుమారుల పేర్లు. నోవాహు కుమారుల పేర్లు ఏంటంటే షేము, హాము, యాఫెతు. నోవాహు తండ్రి పేరేంటి? పెద్దవాళ్ళ కన్నా స్పీడ్ గానే ఉన్నారు. నోవాహు తండ్రి పేరు లెమెకు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 777. 777. 969 ఏమో మెతుషల. ఓకేనా? వెనక్కి వెళ్దాం. మీ ఇంటిలో కోడి ఉందా? కొంతమంది ఇంట్లో ఆవు ఉంటుంది, కొంతమంది ఇంట్లో గేదె ఉంటుంది, కోడి ఉంటుంది, కుక్క ఉంటుంది, బాతు ఉంటుంది, పులి ఉంటుంది, సింహం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, జింక ఉంటుంది, జిరాఫీ ఉంటుంది. జింకకు జింక అని, కోడికి కోడి అని, ఆవుకు ఆవు అని పేరు పెట్టింది ఎవరు? ఆదాము, దేవుడు. కరెక్ట్గా చెప్పండి. దేవుడు అనుకుంటున్నాను నేను. ఆదాము పెట్టాడా పేర్లు, దేవుడు పెట్టాడా? ఓకే. మన కంటికి కనిపించే జంతువులన్నిటికి, జీవరాశులన్నిటికి పేర్లు పెట్టింది ఎవరంటే? ఓకే. ఈ సృష్టిలో ఫస్ట్ దేవుడు దేన్ని చేశాడు? మొదటి దినమున, రెండవ దినమున, మూడవ దినమున. అంటే మీకు పాట బాగా నేర్చేసుకున్నారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది కదా. 4వ దినమున, 5వ రోజు ఆదాము అవ్వలు. అది ఎన్నో రోజు? నేను అడిగింది 5వ రోజు. 6వ రోజు. ఓకే. ఇప్పుడు వరుసలో కాకుండా అక్కడక్కడ అడుగుతా. పీటర్ నుంచో 5వ రోజు ఏం చేశారు చెప్పు. ఓకే, కూర్చో. తల్లి నువ్వు నుంచో. 3వ దినాన్ని ఏం చేశారు? కూర్చో. నువ్వు నుంచో తల్లి. 2వ రోజు ఏం చేశారు? ఓకే.
కృష్ణ వాళ్ళ పెద్ద అబ్బాయి సాత్విక్ 7వ రోజు ఏం చేశాడు? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఏమైపోయింది? ఇది సృష్టిలోంచి ఇంకా ముందుకు వెళ్తే దేవుడు ఆదాము అవ్వలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఏదైనా వనంలో పెట్టాడు. ఏదైనా వనంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. రివిజన్ క్లాస్ అంటారు. అన్ని రకాల మొక్కలు ఫలాలు ఇచ్చేవన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా 2 స్పెషల్ ఉన్నాయి. ఏంటవి? పాట కూడా ఉంది మనకి. సరిగ్గా చెప్పండి. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలము, జీవవృక్ష ఫలము. దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటి? చెప్పండి. జీవవృక్ష ఫలాలని, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలు అన్నిటిని తినమన్నాడు. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాలని తినొద్దన్నాడు. అయిపోయింది. ఎందుకు తినొద్దన్నాడు? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాలని దేవుడు ఆదాము అవ్వలతో ఎందుకు తినొద్దని చెప్పాడు? ఎందుకు తినొద్దన్నాడు? తింటే అంతే, కరెక్టే. తింటే చచ్చిపోతారని తినొద్దన్నారు. వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళ చావు మనకు కూడా చావుగా అయింది. అందరం చచ్చిపోతానే ఉన్నాం. ఓకేనా? ఓకే. సృష్టి పతనానికి కారకుడు ఎవరు? సృష్టి పతనానికి, పాడైపోవడానికి కారకుడు ఎవరు? అపవాది. అపవాదికి ఉన్న పేర్లు కొన్ని చెప్పు. చేతులు కట్టుకుని చెప్పు. అపవాదికి ఉన్న కొన్ని పేర్లు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు, మృగ సంబంధమైన దేవత, అపవాది, శోధకుడు. వెరీ గుడ్. కూర్చో. బాగా చెప్పాడు కదా. క్లాస్ కట్టండి. కృష్ణ పిల్లాడు సాత్విక్. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడి మాట్లాడే ప్రతి మాట ఏంటంటే అబద్ధమే. దేవుడు పండు తింటే చనిపోతారని చెప్పాడు. ఈడేం చెప్పాడు? మీరు చావనే చావరని చెప్పాడు. సాతాను చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. మనం ఈ సంవత్సరంలో, క్రితం సంవత్సరంలో నేర్చుకున్న సిలబస్ ఏంటి చెప్పండి? సృష్టి, 6 నెలలేమో సృష్టి, తర్వాత 6 నెలలేమో సృష్టి పతనం. ఓకేనా? భూమి మీద చాలా వింతలు నేను మనుషులు అనుకుంటున్నారు. దేవుడు చేసిన వింతలు కొన్ని చెప్పండి. అద్భుతాలు నుంచి చెప్పు. ఆకాశంలో ఎగిరే పక్షి అద్భుతం అంట. పురుగు అద్భుతం, మనిషి అద్భుతం, ఆకాశంలో ఎగిరే పక్షి అద్భుతం. కూర్చో. పేటరు, నోవాహు జలప్రలయంలో వాడలోనికి ఏమేమి వెళ్ళినాయి? మీరు ఆగండి. నోవాహు జలప్రలయంలో నోవాహు వాళ్ళ కుటుంబంతో పాటుగా ఏమేమి వెళ్ళినాయి వాడలోకి? మొన్న ఆదివారం పాఠం ఎత్తు చెప్పారు మీరు. అన్ని రకముల జంతువులు, పక్షులు, పురుగులు. వెరీ గుడ్. కూర్చో. జతలు జతలుగా వెళ్ళాయి. మగది ఆడది జతలు జతలుగా వెళ్ళాయి. మీ అందరికి తెలిసిన పేరు ఒకటి చెప్పిన. మన మీరు బ్రతుకు దినములు, బ్రతికిన ఏండ్లు అని చెప్పారు. వాళ్ళల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? మితుషల. లావణ్య నీ పేరు? సాత్విక, శ్రావ్య. ఎక్కువ కాలం భూమి మీద ఉన్న మనుషులందరిలో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరంటే మితుషల. మితుషల ఎన్ని సంవత్సరాలు బతికారంటే 969, 969 ఏండ్లు బతికాడు. ఆదాము 930 ఏండ్లు బతికాడు. నోవాహు 950. పాటలో 30 అని వచ్చేసింది, నేను సరి చేస్తాను తర్వాత. 930 ఆదాము, 950 నోవాహు, 969 మెతుషల. నోవాహు 950. నోవాహు తండ్రి లెమెకు 777. నిజంగా బతికారంటారు అంతకాలం? ఇప్పుడు 100, 120కి అయిపోతున్నారు మన మనుషులు. అప్పుడు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ఆయుష్ తగ్గించాడు. ఓకే. మనిషి ఆకారంలో, మనిషి నిర్మాణంలో ఉన్న గొప్పతనం ఏంటో ఎవరైనా చెప్పండి. మన వాకింగ్ స్టైల్ వేరు. వెరీ గుడ్. నుంచి చెప్పు. మన వాకింగ్ స్టైల్ వేరు, మన వాసన వేరు, జుట్టు వేరు, హెయిర్ స్టైల్ వేరు,
కళ్ళు వేరు, వేలు ముద్ర ఫేస్ వేరు, వేలు ముద్రలు వేరు, నాలుక వేరు. మన బాడీకి ఒక రకమైన వాసన ఉంటుంది, వాసనలు కూడా వేరు, అన్నీ వేరు వేరు. కాబట్టి ఈ ప్రపంచంలో సింగిల్ పీస్ ఎవరికి వాళ్ళమే. ఒకళ్ళని పోలిన మరి మనుషులు ఉంటారంటే ఉండరు. ఎలా చెప్పొచ్చు అంటే, అలా ఉండేటట్టయితే ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇస్తారు కదా, కుదిరిద్దా? ఏ కృష్ణ, పెన్షన్ ఇచ్చే రోజు కుదిరిద్దా? మనుషులు పోలి మనుషులు ఉంటే కుదరదు. దీన్ని బట్టి చెప్పొచ్చు ఏమని, పూర్వం రోజుల్లో మనుషులు చెప్పారు ఏంటంటే, మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారన్నారు. కానీ ఇప్పుడున్న బయోమెట్రిక్ ఆధార్ ప్రకారం మనుషులు పోలిన మనుషులు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఓకేనా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? డౌట్గా చెప్తున్నారు కొంతమంది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 భాగాలు. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనని ఎన్ని భాగాలుగా విభజించారు? పాత నిబంధనని 5 భాగాలుగా విభజించారు. ఒకటి ధర్మశాస్త్రము, చరిత్ర, కావ్యము, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. కొత్త నిబంధన ఎన్ని భాగాలు? 5 భాగాలు. బైబిల్ 2 భాగాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు, 5 భాగాలు. మొదటి భాగం సువార్త, చరిత్ర, కావ్యము, కావ్యము కాదు, సువార్త, చరిత్ర, పౌలు పత్రికలు, శిష్యుల పత్రికలు, ప్రకటన గ్రంథం. ఇది 5 భాగాలు. ఓకేనా? ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రించిన తొలి పుస్తకం ఏది? బైబిల్. మీ అమ్మాయి అందరి చేతిలో ఉన్న బైబిల్. కాబట్టి మీ అందరికి ప్రార్థన చేయటం వచ్చేసిందా? మీరు ఎవరైనా ఉంచండి, పడుకునేటప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పండి. పడుకునేటప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? తెలీదా? పడుకునేటప్పుడు ఏమేమి చేయాలి? తినేటప్పుడు ఏమేమి చేయాలి చెప్పండి ప్రార్థన. చెప్పు, నుంచి చెప్పు. గట్టిగా చెప్పు. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆహారాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ ఆహారం తింటున్న నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. పడుకునేటప్పుడు ఏం చేయాలి ఎవరు చెప్తారు? మీకు ఇంకో 10 రోజుల్లో బుక్ ఇచ్చేస్తా. పెద్దవాళ్ళది చిన్నవాళ్ళది కలిపి 2 ఒకేసారి ఇచ్చేస్తా. జూన్లో ఎగ్జామ్ ఉంది, మీ అందరికీ తెలుసుగా. క్రితం సంవత్సరం జూన్లో హ్యాండ్ బ్యాగ్లు ఇచ్చాము మీ ఇద్దరికి. ఇంకా 4-5 రోజుల మెటీరియల్ ఇచ్చేస్తాను. ఇంకో ప్రశ్న ఏంటంటే, బావగారు అన్ని చివరి అంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయినట్టు పెట్టాం. లాస్ట్ ప్రశ్న ఏంటంటే, మెతుషల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. తర్వాత రేపు వచ్చే ఆదివారం మీరు చెప్పవలసిన పాఠం ఏంటంటే, మెతుషల గురించి 10 వాక్యాలు. మెతుషల గురించి 10 వాక్యాలు. ఓకేనా? పీటర్ మీ డాడీ రాలేదేంటి? ఇంకా 10:30 అయిపోయింది. ప్రసాద్ ఒకసారి ఫోన్ చేద్దాం. సరే, ఇంకో 2 ప్రశ్నలు అడుగుతా. ఇప్పటి వరకు సృష్టి పతనంలో మీరు నేర్చుకున్న వాటిలో భార్యాభర్తల పేర్లు చెప్పండి. ఆదాము, హవ్వ. నేను భార్యాభర్తల పేర్లు అని అడిగా. సృష్టి పతనం నేర్చుకున్నాం కదా, జలప్రలయంలో సగంలో ఉన్నాం. ఇప్పటి వరకు మీరు విన్న వాటిలో భార్యాభర్తల పేర్లు కావాలి మనకి. నోవాహు భార్య పేరు లేదు కదా. భార్యాభర్తల పేర్లు ఎంతమంది ఉన్నారంటే చెప్పండి. ఆదాము, హవ్వ, వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలే కదా. వీళ్ళిద్దరు పేర్లు మాత్రమే మనకి తెలుసు. భార్యాభర్తల పేర్లు ఇంకా ఆదాశల్లా అవన్నీ మీకు నేను నేర్పించా. అవి మీకు అవసరం లేదని, ఆయన ఏకంగా 2-3 చేసుకున్నాడు, అవన్నీ మీకు చెప్పడం బాగోదని నేను వదిలేశాను. పేర్లు మనకు తెలిసినవి ఏంటంటే ఆదాము, హవ్వ. ఓకేనా? తెలుగు పాట పాడతాను, ఏం పాట పాడితే ముగించేద్దాం. ఏం పాడతాం? ఉంటా ఇద్దరు నాకు 15 minutes పడుతుంది.
చెప్పతాం అయితే అవలేదండి బావగారు చెప్తున్నారు మీరు కాసేపు ఆయన చెప్తే అయితే సరిపోతుంది ఒక చరణం ఒకళ్ళు ఒక చరణం ఒకళ్ళు మైకులు స్లోగా పడాలి ఏంటది పాట భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం 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 గ్రహాంతర జీవుల గందరగోళం ఇతర గ్రహాలలో లేవులే మొక్కలు ఇతర గ్రహాలలో లేవులే మంచి నీరు ఇతర గ్రహాలలో లేదులే మంచి గాలి మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం 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 గ్రహాంతర జీవుల గందరగోళం భూమి మీద మాత్రమే ఉన్నాయి మొక్కలు భూమి మీద మాత్రమే ఉన్నాయి మంచి నీరు భూమి మీద మాత్రమే ఉంది మంచి గాలి మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే గందరగోళం గందరగోళం గందర జీవుల గందరగోళం 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 గందర జీవుల గందరగోళం గ్రహాలలో మాత్రం లేనులే నరులు భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం 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 గ్రహాంతర జీవుల గందరగోళం